స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అంటే రాష్ట్రంలోనే ఒక పెద్ద ఆసుపత్రిగా కూడా గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇది నిజామాబాద్లో ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో ఉంది. చాలా పెద్ద మొత్తంలో నిర్మించారు. దీంతో పాటు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్కి మాతా శిశు సంరక్షణ కేంద్రం కావచ్చు, ఇటు చిన్నపిల్లలకు సంబంధించి పీడియాట్రిషియన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మొత్తం ఒకే ఆసుపత్రిలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్థలం సరిపోవట్లేదు, పెద్ద మొత్తంలో పేషెంట్లు వస్తున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది జనాలు వస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా గర్భిణీలకు సంబంధించి కావచ్చు, ఇటు చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఒక ఆసుపత్రి నిర్మిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో 2018లో అయితే ఒక భవనాన్ని శంకుస్థాపన చేశారు. అది కూడా 2024 డిసెంబర్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. చూడొచ్చు మనం, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పక్కనే ఉంటుంది. దాదాపు 4 ఫ్లోర్ల వరకు కూడా ఈ భవనం ఉంటుంది. 40 కోట్లు వెచ్చించి కూడా ఈ ఆసుపత్రి ప్రారంభించారు. అధికారులు హడావిడి చేసి మొత్తానికైతే డిసెంబర్లో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 4 నెలల పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆసుపత్రి చూడండి, ఎక్కడికక్కడ కూడా మొత్తం ఆ పువ్వులు కూడా తీయనటువంటి పరిస్థితి. ఒకవైపు కూడా జనరల్ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాతా శిశు సంరక్షణ సంబంధించి దాదాపు నెలకు 500 వరకు కూడా డెలివరీస్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో కూడా అన్ని విభాగాలకు అక్కడ చికిత్స అందుతుంది. కాబట్టి ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ ఇండివిజువల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేక ఆసుపత్రి నిర్మిద్దామని ఈ ఆసుపత్రి నిర్మించారండి. ఈ బిల్డింగ్ అయితే చాలా మటుకు కూడా 250 పడకలు ఉన్నాయి. అత్యాధునిక హంగులతో నిర్మించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో నిర్మించినటువంటి లక్ష్యం ప్రస్తుతం కూడా అది పెండింగ్ లో పడిపోయినటువంటి పరిస్థితి. కోట్లు వెచ్చించి కూడా నిర్మించారు. ఇప్పుడు నిరుపయోగంలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కూడా చాలా మటుకు కూడా ఇప్పటికే అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. కాకపోతే ఒక లిఫ్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చాలా రోగులు వస్తారు. ఎందుకంటే ఉచిత వైద్యం ఉంటుంది, నాణ్యమైన వైద్యం అందిస్తారు. ముఖ్యంగా కూడా సాధారణ ప్రసవాలు జరుగుతాయని చెప్పేసి అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా రోజుల నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా వస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇట్లాంటి ఆసుపత్రి కూడా ప్రజలకు అందుబాటులోకి త్వరగా వస్తే వాళ్ళకు మరింత సదుపాయాలు లభించి కూడా వాళ్ళ ఇబ్బందులు కూడా తొందరగా తీరే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఏ రోజైతే ఆ రోజు డిసెంబర్ 22వ తారీఖు వీటికి అలంకరణ చేశారో అలంకరణ సంబంధించి అట్లనే పువ్వులు ఎండిపోతున్నాయి. కానీ ఇక్కడ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఎప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి వెహికల్తో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. అధికారులు తొందరగా ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి జిల్లా ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కూడా చాలా మటుకు రోగుల బెడద ఎక్కువ ఉంది. మంచి మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ కూడా బాలింతలకు కావచ్చు, ఇక్కడ డెలివరీస్ అయినటువంటి పిల్లలకు వీళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 5 నెలలు అయిపోతుంది. అప్పటి నుంచి ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కూడా డెలివరీస్ పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో. ఈ మాత్రం మరి ఇంకెప్పుడు మోక్షం లభిస్తుందో అని చెప్పేసి రోగులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంకా దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? చాలా రోజులుగా కూడా ఇది ఇట్లానే ఉంటుంది, దీనిపైన ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదా అనే సందేహాలు సైతం కూడా చాలా మందిలో మెదులుతున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు, మరి దీని పరిస్థితి ఎలా ఉండబోతుంది అని కూడా అధికారుల వర్షన్ కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్కి సంబంధించి దాదాపుగా కూడా ఒక 4 నెలల నుంచి అయితే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి పెండింగ్కు కారణం ఏంటి అసలు? చాలా మటుకు కూడా ఎవరికి వారే ఊహించుకోవడం కాదు, దానికి పర్టికులర్గా రీజన్ తెలుసుకోవడానికి సుమన్ టీవీ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాము. మాట్లాడదాం, ఆయన వర్షన్ ఏం చెప్తారు, ఎందుకు అసలు ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉంది అనే అంశం పేరు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, వాస్తవానికి ప్రస్తుత హాస్పిటల్ కూడా చాలా ఇప్పుడు మెరుగుపడినటువంటి పరిస్థితి. రోగులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఎందుకంటే ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అందుతుందని
చాలా మటుకు వస్తున్నారు. ఇక్కడ మాతా శిశు సంరక్షణ కూడా ఏర్పాటు చేశారు స్పెషల్ వింగ్ గా ప్రస్తుతం. ఎందుకంటే ఇక్కడ చాలా రష్ కూడా పెరిగిపోతుంది, వాళ్ళకు ఒక సపరేట్ గా హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఏర్పాటు చేశారు. అది ఈ మధ్య కాలంలో కూడా చాలా 4 నెలలకు కూడా పెండింగ్ గా ఉంది. అసలు కారణం ఏంటి సార్? మామూలుగా డిసెంబర్లో మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కొంచెం దాన్ని ప్రారంభోత్సవం చేశారు. సో ప్రారంభోత్సవం చేసిన తర్వాత కొంచెం దాంట్లో కొన్ని చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి కొద్దిగా దీని కింద. సో కొంచెం అది ఆక్సిజన్ లైన్స్ కొన్ని చోట్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ థియేటర్స్లో కొంచెం ఆక్సిజన్ లైన్స్ లేవు, ఇలాంటివన్నీ కొంచెం ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి టీఎస్ఎంఐడిసి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుంది కింద. టీఎస్ఎంఐడిసి వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుని ఇప్పుడు అవి వర్క్స్ చేస్తారు. వర్క్స్ ఆల్మోస్ట్ అవి కంప్లీట్ అయిపోయాయి కింద. అలాగే సివిల్ వర్క్స్లో మనకి ఏంటంటే కనుక కొన్ని డ్యూటీ డాక్టర్స్ రూమ్స్లోను కొన్ని సూపరింటెండెంట్ రూమ్స్ కొన్ని అటాచ్డ్ కొన్ని టాయిలెట్స్ అయ్యలేవు. సో సివిల్ వర్క్స్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ కలెక్టర్ గారు అప్రూవ్ అయిపోయింది. వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేసి అది కూడా వర్క్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే కనుక అది కొంచెము 223 బెడ్స్ దానికి వచ్చాయి శాంక్షన్ అయ్యేది కింద. సో ఆ బెడ్స్కి సరిపడా పేషెంట్ లోడ్కి కానీ అటెండెంట్స్ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ ఏంటి కనుక ఓన్లీ సింగిల్ లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్ ఏంటి కనుక మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాము. కొంచెం అందరు 4 లిఫ్ట్స్ ఉంటే కనుక కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, హాస్పిటల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పాము. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంకో 2 లిఫ్ట్లు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. సో మోస్ట్లీ నేను అనుకోవడం తొందరలో 2 లిఫ్ట్లు శాంక్షన్ అయ్యి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కావచ్చు. మనకి ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే కనుక ఈ 223 బెడ్స్కి సంబంధించి ఏంటంటే ఇంకా పారామెడికల్ స్టాఫ్ కొంచెం మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కింద. సో అది కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాం కింద. సో మ్యాన్ పవర్ కూడా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ అయితే కనుక కొంచెం హాస్పిటల్ షిఫ్ట్ అవ్వడానికి రన్ చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మొత్తం దాదాపుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అది అందుబాటులోకి వస్తుంది? ఇవి టెక్నికల్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి, వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోవచ్చింది దీని కింద. సో సివిల్ వర్క్స్ కూడా అది టెండర్ స్టేజ్లో ఉంది దీని కింద. సో లిఫ్ట్స్ను కొంచెం మ్యాన్ పవర్ మన గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ అవ్వాలి దీని కింద. ఎలా ఉండబోతుంది సార్ అది వస్తే? ఇక్కడ కొద్దిగా ఫ్లో తగ్గి ట్రీట్మెంట్ కానీ ఇంకా మంచిగా ఉండే అవకాశం? ఇంపార్టెంట్ మేజర్ డిపార్ట్మెంట్స్ గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్, పీడియాట్రిక్ చిన్నపిల్లలు వేగాము, కొద్ది న్యూనటాలజీ ఈ నవజాత శిశువులు ఆ విభాగాలన్నీ అటు వెళ్ళిపోతాయి దీని కింద. డెఫినెట్గా ఏంటంటే మనకి ప్లేస్ ప్రాబ్లం తగ్గిపోతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది దీని కింద. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక మంచి పేరు ఉంది. మీరు వచ్చి కూడా దాన్ని చాలా మట్టుకు కూడా ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కృషి చేశారు. మొత్తానికి అసలు నెలకు ఎన్ని డెలివరీస్ అవుతుంది సార్ మన హాస్పిటల్లో ప్రజెంట్? మన హాస్పిటల్లో అంటే ఇంకా ప్రజెంట్ ఓపీ డైలీ ఓపీ 2000 దాకా చూస్తున్నామండి. సో ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ 130 నుంచి 150 అవుతున్నాయి కింద. సో డెలివరీస్ నెలకి దగ్గర 300 నుంచి 500 దాకా అవుతుంటాయి కింద. సీజన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది దీని కింద. సిజేరియన్ సెక్షన్స్ అవన్నీ కొంచెం రెగ్యులర్గా అవుతున్నాయి దీని కింద. ఇది చూడొచ్చు, ఆసుపత్రి ఏదైతే ప్రారంభం త్వరలో అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు. కొన్ని అక్కడ నుంచి కూడా అనుకున్నట్టుగా ఇవన్నీ తొందరగా అయిపోతాయని ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా చాలామంది ఓపీ సంఖ్య కూడా పెరిగిందని చెప్పొచ్చు. చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద మొత్తంలో వస్తారు, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ లభిస్తుందని చెప్పి ఆశాభావంతో వస్తారు. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి విభాగంలో కూడా వైద్యం ప్రస్తుతం అయితే అందుబాటులోకి వచ్చింది. చాలా మట్టుకు కూడా పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మాతా శిశు సంరక్షణ సంబంధించి ఆసుపత్రి తొందరలో కూడా ప్రారంభం అయితే సేవలు కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని అద్భుతాలు కూడా నిజామాబాద్ ఆసుపత్రి సృష్టిస్తుందని చెప్పి చెప్పొచ్చు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.